శరత్ గారు చేయనారు, అడ్వకేట్ శరత్ గారు. యా ఓకే. సో మనతో పాటు బాలాజీ యాదవ్ గారు ఉన్నారు. మొదట మాట్లాడదాం. ఏమంటారు హరీష్ రావు ఇవాళ విచారణ దాదాపు 7 గంటల పాటు విచారించారు సాక్షిగా పిలిచి. ఫైనల్ అవుట్కమ్ ఏంది, ఎక్కడి దాకా వెళ్తుంది ఇది చూద్దాం. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. రాజకీయాలు మీరు కూడా జర్నలిస్ట్గా అనేక రోజులుగా పరిశీలిస్తూ ఉన్నారు, అనేక ప్రభుత్వాలను చూసినారు, ముఖ్యమంత్రులను కూడా మీరు చూశారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి పట్ల, మన రాష్ట్రం పట్ల మన గౌరవం ఉండాల్సింది, మేము గౌరవిస్తాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావాల్సుకొని డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నామంటే మేము ఉత్తగా మాట్లాడతలే. ఆదివారం రోజు ఒక పత్రికలో ప్రధానమైన ఆర్టికల్ వచ్చింది. ఏమని, వెన్సర్ అనే కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకి టెండర్ ఇప్పించుకోవాలంటే దానికి క్వాలిఫికేషన్ లేదు, కాబట్టి జాయింట్ వెంచర్లో మెగా అనేటువంటి కంపెనీ పెట్టుకుందాం, ఆ కంపెనీతో ఇద్దరం కలిసి మనం టెండర్లు కాపాడదామని చెప్పేసి ప్లాన్ చేసినారు. ఇది నైనీ కోల్ సంబంధించిన ఈ నైనీ కోల్ సంబంధించిన దాంట్లో ఈ రెండింటికి వేసే క్రమంలో సుషి ఇన్ఫా ఇంకోటి వచ్చింది. అంటే నేను కూడా మంత్రిగా ఉన్నా కదా, నా కంపెనీ మాత్రం ఎందుకు పెట్టరని చెప్పేసి అని అంటే, అది రేవంత్ రెడ్డి గారితో చెప్పారా ఎవరితో చెప్పారో కానీ దాని మీద మొత్తం సంతకమైంది. దాన్ని కూడా విజిటింగ్ సర్టిఫికేట్ అని కొత్తది వచ్చింది. అంటే ఏదైతే టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీ ఉందో, ఆ టెండర్ పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీకి విజిటింగ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇచ్చినారు, అక్కడ పోయి చూసుకొని వస్తుందని చెప్పేసి అన్నట్టు. ఈ విధంగా ఈ 3 కంపెనీల మధ్యన 3 ముక్కలాట అయింది. ఆ 3 ముక్కలాటలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మంత్రులు ఏం చేశారు, ఒక అధినేతగా ఉన్నటువంటి ఏం చేశారనే అంశం స్పష్టంగా సోషల్ మీడియాలో, ప్రెస్లో, బ్రేకింగ్ న్యూస్ ద్వారా వచ్చింది. దాన్ని మేము అయితే ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ ఏమో సుజన్ రెడ్డి గారికి గతంలో 7 బొగ్గలు ఉన్నట్టయితే 6 బొగ్గలు మిగతా ఉన్నాయి. దాని సమయం సుజన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారని చెప్పేసి వారి యొక్క బాంబార్ది అవుతారు కాబట్టి వారికి కూడా ఈ కోల్లో వాటా దొరికిందని చెప్పేసి అంశం కూడా ఉన్నది. ఇది కూడా ఎన్ని సంవత్సరాల కంటే 25 సంవత్సరాలకి సుమారు 1000 కోట్ల సంబంధించిన టెండర్లు ఇవి. కాబట్టి ఆ టెండర్ల వెనకాల మాత్రం పోయిందని చెప్పేసి పార్టీ అధినాయకుడిగా, సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, అదేవిధంగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఈ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ పైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేయాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది. ఆ క్రమంలో హరీష్ రావు గారు చేశారు. వెన్సన్ కంపెనీ వెనకాల ఎవరున్నారు, మెగా కంపెనీ వాళ్ళ వెనకాల ఉన్నారు, సుషి కంపెనీ వెనకాల ఎవరున్నారు, అదే విధంగా ఒక కథనాన్ని ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎందుకు ధ్వంసం చేశారు మరి ఏంటి సార్, ఏమంటారు ప్రణీత్ రావు హార్డ్ సార్? నేనేమంటా సార్, ఇప్పుడు పోనీ టెలిగ్రాఫ్ యాక్ట్ మీకు తెలియదు కదా జర్నలిస్ట్ గా, 1885 యాక్ట్ ప్రకారం టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో 5/2 ప్రకారం ఎన్ని రోజులు ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, 6 నెలల్లో తీసుకున్న సమాచారాన్ని ఏదన్నా మిస్యూజ్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు రాత్రే సార్ ఇప్పుడు నేను ఏమంటాను సార్, ఇప్పుడు ఆ సందర్భంలో మీరు ఏదో మీరు ఆ రోజు మీరు చెప్పిరని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం ఏందని ఇప్పుడు మూసిలో పడేసారు అని వాళ్ళు అంటారు. మూసిలో పడేసి నందు ఉన్నారు, నందు ఫోన్ రికార్డింగ్ కేసీఆర్ చేతిలోకి ఎట్లా వచ్చి సార్ నేను ఏమంటారు సార్, ఇప్పుడు సార్ నేను ఏమంటారు, కేసీఆర్ నందు ఆడియో వినిపించారు కదా, ఎక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏమవసరం? అదే అంటే ఇంటెలిజెన్స్ చేసినట్టే కదా ఆయన సార్. వేగులు రాజులు వెనకటి కాలం ఉంది కదా సార్, వెనకటి కాలంలో రాజులు కూడా వేగులు ఉండేవారు. ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంది అనే అంశాన్ని స్పష్టంగా రాజ్యం నడుపుకోవడం కోసం ఆ రాజుకు కొన్ని సోర్సెస్ ఉంటవి. ఆ రాజు చెప్పాడు వాటిని, ఆ రాజు కింద ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం చేస్తా ఉంటది. అది ఇది రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతుందని మీరు అనుకుంటారా సార్? నేను అంటున్నాను, కోహినూరులో ఫలాని రూమ్ నెంబర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని సమావేశం జరిగింది, ఎట్లా బయటకు వచ్చింది సార్? మరి ఓళ్ళు చూసారు, కెమెరాలు పెట్టి చూసినా మేము పోయి. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదానితో కలిసిర్రు, దాని మధ్యన ఏదో ఈ పక్క ఉన్నటువంటి గచ్చిబౌల్ దగ్గర నియోపోలిస్ దగ్గర కొన్ని ఎకరాల భూమి పైన పెద్ద మనిషి కన్నుబడ్డది, దానితో జరిగిందనే అంశం బీఆర్ఎస్ పార్టీ కెమెరా పెట్టి చూసిందా? ఎవరో నిఘా వర్గాలు సంబంధించి చెప్తేనే బయటకు వచ్చేది ఫస్ట్ పాయింట్. 2 బట్టి విక్రమార్క గారు వారు సంబంధించినటువంటి సతీమణి గారు 20% కమిషన్ తీసుకుంటున్నటువంటి బయటకు ఓలు చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ మేము చూసినాం, బయటకు వచ్చిన మాట వాస్తవమే కదా. ఏదో కొండ సురేఖ గారిని పిలవకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమావేశం పెడితే ఆ సమావేశం వెనకాల మేడారం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సీతక్క గారు ఉన్నారో, ఆ సీతక్క ములుగు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు. పొంగులేటి సమావేశం పెడితే సమావేశం పొక్కి బయటపడదు కదా. ఆ టెండర్లని దేవాలయ శాఖలో వేయాల్సిన టెండర్లని R&Bకి మార్చి టెండర్లు వేసినట్టు మేము చెప్పినాం బీఆర్ఎస్ పార్టీ. సరే, యంత్రాంగం చేసి ఉండొచ్చు అంటున్నారు కదా, వాళ్ళకి మీ సపోర్ట్ లేకుండా వాళ్ళైతే ఏం చేయలేరు మేడం. ఇటును అధికారులు చేసే పని అధికారులు చేస్తారు, మీ సపోర్ట్ లేకుండా అధికారులు ఏం చేయలేరు. రాజకీయ నాయకులు చేసే పని రాజకీయాలు చేస్తారు. ఇవాళ ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి హరీష్ రావు గారిని బదనాం చేయాలని కాసేపు,
కేటీఆర్ గారిని బదనాం చేయాలని కాసేపు, కేసీఆర్ గారిని బదనాం చేయాలని కాసేపు, ఇక బదనాలు చేస్తూనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇటు ఇంకో మాట భరత్ గారు ఇంట్రడక్షన్ రిమార్క్స్ లో చెప్పినారు. ఇలా 2015లో ఎప్పుడు చేస్తారు మేడం? టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ఎప్పుడు ఈ యాక్ట్ ఉపయోగిస్తారు? అది ప్రభుత్వాల కింద ఉన్నట్టు అధికారులు ఎప్పుడు ఉపయోగిస్తారు? 2015లో గవర్నమెంట్ అప్పుడే ఏర్పడ్డది. ఆ గవర్నమెంట్ అస్థిరపరచాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ అస్థిరపడితే ఏమైంది మేడం? రాష్ట్రం అల్లకొల్లం అయింది కదా. కాబట్టి ఆ గవర్నమెంట్ కాపాడాల్సిన బాధ్యత కింది స్థాయి అధికారులు ఉంటారు కదా. ఆ విధంగానే కదా రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి 50 లక్షల ముఠాతో దొరికింది. ఏమంటే దాన్ని ఏదో కేసీఆర్ చెప్పింది కాదు. అధికారులు జరుగుతున్న అంశాన్ని శాంతి భద్రతల విషయంలో కావచ్చు, గవర్నమెంట్ అస్థిరపరిచే సందర్భంలో కావచ్చు అధికారులు తెలియజేస్తారు. దానికి కేసీఆర్ గారు చెప్తే చేసిరన్నామని మనం అనుకుంటాం. వాళ్ళన్నా కానీ దీనివల్ల పర్సనల్ విషయాలు ఎక్కువ బయటకు వచ్చాయి. ఇంకో మాట ఎవరు చెప్పారు మేడం? ఏ వ్యాపారవేత్త పోయి బయటికి చెప్పారు మేడం ఈ మా టెలిఫోన్ చేసిరండి? ఓకే, నందు లాంటి రాజకీయ అఫిలియేషన్ తో ఉన్న వాళ్ళు కొంత జరిగిన భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ కూడా ఎందుకు మాట్లాడతాం? టీవీ ఛానల్ ఎందుకు మాట్లాడతాం? ఏ భార్యాభర్తలు వచ్చి కంప్లైంట్ చేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. రేవంత్ రెడ్డి మస్తు మాట్లాడాడు. ఇటు హరీష్ రావు గారు చెప్తున్న భరత్ గారు హరీష్ రావు గారి మీద పోటీ చేసిన అపోనెంట్ హరీష్ రావు గారు మంచోడని చెప్తారా మీరు? నేను అంటున్నాను. నేను హరీష్ రావు గారి మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి హరీష్ రావు గారు మంచోడు, నీతివంతుడు, నన్ను ఏం చేయలేడు, మంచిగా పోటీ చేయించండి మాట్లాడతారా? హరీష్ రావు గారిని అపోనెంట్ తీసుకొస్తావు, కేసు ఎప్పిస్తే హైకోర్టులో కొట్టివేస్తే ఫ్లైట్లలో ఛార్జీలు పెడుతుంది, మంచి ప్రభుత్వ లాయర్లను పెడుతుంది, సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయబడది. ఆ సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డ కేసు అయిన వ్యక్తినే సిట్టు విచారణ పిలిచింది సాక్షిగా. ఆ సాక్షిగా పిలిచినటువంటి దాన్ని మళ్ళీ మరి ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారంటారు? ఎందుకు ప్రభాకర్ రావు గారికి మాకేం సంబంధం? ఆయన అధికారి. నందుగారు ఫోన్ ఆడియో అయితే వచ్చింది కదా, రేగులంటే చేసినట్టే కదా ఫోన్ ట్యాపింగ్. నేను కేసీఆర్ గారు చెప్తే చేసిన ఇప్పుడు నందుగారి ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే నందుగారు లేదా ఫోన్ మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరో చెప్పాలి. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న సమయంలో తీసుకొచ్చి మీరు ఫోన్ ఆడియో వినిపించారు. ప్రభాకర్ రావు గారు సార్ రాధాకృష్ణరావు గారు విచారణ చేశారు. విచారణ ఏం చెప్పారు సార్? పండిత్ రావు గారు రాధాకృష్ణరావు గారిని మా పై అధికారులు చేశారని చెప్పేసి ఇలా హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇలా ఆ రోజు ఎవరు సార్ డీజీపీగా? ప్రభాకర్ రావు. ఆ రోజు డీజీపీ ఎవరు? ప్రభాకర్ రావు కదా పై అధికారి. ఆయన పై అధికారులు ఉన్నారు సార్. డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ సంబంధం లేదు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ 5/2 ప్రకారం విచారణ చేయాలంటే రాష్ట్ర హోం సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఇది దాని యొక్క రూల్స్. రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ రూల్ దాని విచారణ జరపండి. డీజీపీ ఎవరు విచారణ జరపండి. రెడ్ కార్పెట్ వేస్తావు ముఖ్యమంత్రిగా, ఆయన తీసుకుపోయి డీజీపీ చైర్మన్ చేస్తావు. ఆయన ఒక్కనాడని పిలిచినావు నువ్వు? పిలిచాలి కదా. ఏపీ డీజీపీ మహేందర్ రెడ్డిని నాకు చెప్పాను. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మహేందర్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు సీఎం. ఆయన ఏ రోజు కూడా నాకు రిపోర్ట్ చేయలేదు. ఆయన ప్రభాకర్ రావు అసలు సిట్టా మన ఇంటెలిజెన్స్ డీజీపీ ఆఫీస్ లో కూర్చోలేదు, ఎప్పుడు కూడా ప్రగతి భవన్ లో ఉండేవాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చారు. నాకే సంబంధం, నా ప్రమేయం లేకుండానే జరిగింది, ఎక్కడ కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది. శాంతి భద్రతలు అన్నది సీఎం చేతిలో పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్కి ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా జరుగుతూ వస్తుంది. నేను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు అంటే కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో కూడా నేను డైరెక్ట్ గా కిరణ్ కుమార్ రెడ్డికి రిపోర్ట్ చేసేవాడిని. నేను అప్పటి డీజీపీకి రిపోర్ట్ చేయలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. ఒక నిమిషం సార్, నేనేమంటే కన్క్లూడ్ చేయండి నందుగారు. నేనేమంటే భరత్ గారు, ఇవాళ హరీష్ రావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ రోజు డీజీపీగా ఉన్నవారు ఏం సమాచారం ఇచ్చారు ఏందనేది వారి అంశం. ఆ రోజు అసలు హరీష్ రావు గారికి ఏం సంబంధం పిలిచినారు? మస్తు మంది చెప్తారు. కేసీఆర్ గారు మీరు చెప్తారు, కేటీఆర్ గారు మీరు చెప్తారు, హరీష్ రావు గారు మీరు చెప్తారు. మా మీద ఉన్న ప్రత్యర్థులు మాకేమైనా అనుకూలంగా చెప్తారా? రేపు బండి సంజయ్ గారు వచ్చేసి, కిషన్ రెడ్డి గారు వచ్చేసి, భారతీయ జనతా పార్టీ ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు అనుకూలంగా చెప్తారా మీరు? ఇలా కావాల్సుకొని ఏమంటాం అంటే ఇవాళ మేము డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అంటున్నామంటే మీ జరుగుతున్న తంతు ఇది. ఇవాళ మేడారం సంబంధించిన టెండర్ల పైన సిట్ చేసే బాధ్యత మీ మీద ఉన్నది. అదే విధంగా నీకు తెలియకుండా నీ కేబినెట్ సహచార మంత్రి కోమరెడ్డి వెంకయ్యరెడ్డి గారు టికెట్ రేట్ ఎట్లా పెరిగినా నాకు తెలియకుండా పెరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దాని మీద సిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదే విధంగా భరత్ గారు గ్రీన్ఫీల్డ్ హైవే టెండర్ల పైన మీరు సిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ భూముల మీద మీరు టెండర్ సిట్ చేయాల్సిన అవసరం ఉంది.
యా మీరు ఇచ్చిన హామీల మీద సిట్టేసి అడుగుదాం. ఎన్ని హామీలు అమలు చేయనో చెప్పండి, దాని మీద చేయండి. మహేష్ గారిని ఎందుకు అడుగుదాం. నిజాయితీ గల నాయకుడి మీద 6 అడుగుల బుల్లెట్ మీద అడుగుదాం. మీరు అడుగుతారని చెప్పేసి ఎందుకు విచారణ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి కొనగాల మహేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయన అడిగే ముందు ఒక్కసారి